అధికారం లేకముందు, అధికారం రాకముందు, అధికారం కావాలనుకునేటప్పుడు 100 రకాల పాయింట్లు చెప్తాం. 100 రకాల ఇష్యూస్ తీసుకొస్తాం. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక అనేకం మారిపోతుంటాయి. కాలమాన పరిస్థితుల ఆధారంగా. ఒకప్పుడు నారా లోకేష్ గురించి మాట్లాడడం, లేకపోతే భారతీయ జనతా పార్టీ నిలదీసేటటువంటి సిద్ధాంతం ఏంటదంటే రాజకీయ వారసత్వం, కుటుంబ వారసత్వం కరెక్ట్ కాదని వాదించేటటువంటిది భారతీయ జనతా పార్టీ. అదే వాదన పవన్ కళ్యాణ్ దగ్గర కూడా ఉంది. కుటుంబ వారసత్వం దీన్ని అంగీకరించే ప్రసక్తి లేదని. ఇకపైన ఆ ముక్క మాట్లాడకపోవచ్చు. ఎందుకంటే తన సోదరుడికి ఎమ్మెల్సీ ఇప్పించుకోవడం వల్ల వెంటనే సహజంగా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఆ మధ్యన చెప్పుకొచ్చినటువంటి మాట, తను పార్టీ కోసం కష్టపడ్డాడు, అహరహం శ్రమించాడు, ఆ పార్టీకి చేసిన శ్రమని దృష్టిలో పెట్టుకుని ఇచ్చాం తప్పించి తనకేమి వారసత్వం కాదు అనేటటువంటిది అర్థం వచ్చేలా ఆ మధ్యనే చెప్పుకొచ్చారు. కాకపోతే జనం నమ్ముతారా?